బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో 17కు 17 ఎంపీ సీట్లు గెలుస్తామని కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి జోసెన్ చెప్పారు. హైదరాబాద్ లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని కూడా ఓడిస్తామని ప్రకటించారు. ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాలో తూప్రాన్లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలేనని విమర్శించారు కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిపోతారని విమర్శించారు. ఆయన ఆ రెండు పార్టీలకు ఓటేస్తే వృధా అయినట్లేనని చెప్పుకొచ్చారు. 6 గ్యారంటీలను అమలు చేసే సత్తా సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు బీజేపీ చీఫ్. మరో 2 నెలలు ఆగితే రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు కిషన్ రెడ్డి. తెలంగాణలో 17కు 17 ఎంపీ సీట్లు గెలుస్తామని కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి జోసెన్ చెప్పారు. హైదరాబాద్ లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని కూడా ఓడిస్తామని ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లా తూఫ్రాన్లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలేనని విమర్శించారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిపోతారని విమర్శించారు. ఆయన ఆ రెండు పార్టీలకు ఓటేస్తే వృధా అయినట్లేనని చెప్పుకొచ్చారు. 6 గ్యారంటీలను అమలు చేసే సత్తా సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు బీజేపీ చీఫ్. మరో 2 నెలలు ఆగితే రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని చెప్పుకొచ్చారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు కిషన్ రెడ్డి. తెలంగాణలో పార్లమెంట్ సీట్లకు సంబంధించి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సునీల్. మెదక్ జిల్లా తూప్రాన్లో బీజేపీ ప్రజా విజయ సంకల్ప సభ జరుగుతోంది. ఈ సభలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక కామెంట్లు చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆ పార్టీకి ఓటేస్తే వృధా, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు కుటుంబ పార్టీలు అంటూ ఆయన కామెంట్ చేశారు. మోడీ 10 ఏళ్లలో చేసిన సంక్షేమ కార్యక్రమాలే తమ పార్టీకి విజయ అవకాశాలు అందిస్తాయని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. గత 10 ఏళ్లలో మోడీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రజలకు వివరించారు. అందులో భాగంగానే ఇటు కాంగ్రెస్ బీజేపీపై బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గాను 17 స్థానాలకు తాము గెలుచుకునే అవకాశాలనే ఆ దిశగానే తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పేసి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఎంఐఎం ని ఓడించి తీరుతామని చెప్పేసి కూడా ఆయన సవాల్ విసిరినటువంటి పరిస్థితి. తూప్రాన్ లో కొద్దిసేపటి క్రితమే విజయ సంకల్ప సభ జరిగింది. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ అధ్యక్షతన ఇటు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు కదిలి వచ్చారని చెప్పాలి. ఈ ర్యాలీలో కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ చూస్తుంటే ఖచ్చితంగా మెదక్ సీట్ ను తాము గెలుచుకుంటామనే ధీమానైతే ఆయన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ముందు 6 గ్యారంటీ హామీలను అమలు చేస్తామని చెప్పేసింది. కానీ 6 గ్యారంటీ హామీలను అమలు చేసే సత్తా రేవంత్ రెడ్డి లేదు. వచ్చే 2 నెలల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో 6 గ్యారంటీ హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ నాయకులను తిరగనీయమని చెప్పేసి కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఆయన బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు, అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ అని చెప్పేసి కూడా ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ కి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ కు ఓటేస్తే వృధా, ఖచ్చితంగా మోడీకి ఓటేయండి, మోడీకి ఓటేస్తే 3వసారి అధికారంలోకి వస్తారు. ప్రస్తుతం దేశంలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉన్నాయి. ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోడీ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఆయన
ఈ సభలో వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే సునీల్, మనం చూసుకున్నట్టయితే అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి నాయకత్వంలో కొంత మేరకు సీట్లను సాధించిన బీజేపీ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు కూడా కిషన్ రెడ్డి అధ్యక్షతనే వెళ్ళబోతుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సీటుకు ప్రత్యేకంగా టార్గెట్ పెట్టినట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు బీజేపీ హైదరాబాద్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఒక హైదరాబాద్ అని కాకుండా దక్షిణాదిపై బీజేపీ చాలా ఫోకస్ పెట్టింది. ఈసారి మెజార్టీ స్థానాలు దక్షిణాది నుంచి గెలుచుకునే దిశగా ఆ పార్టీ గత కొద్ది రోజులుగా ప్లాన్ చేస్తుంది. కర్ణాటక కావచ్చు, అదేవిధంగా తెలంగాణ, ఏపీతో పాటు తమిళనాడులో కూడా ఆ పార్టీ ఫోకస్ చేసింది. గతంలో ఎప్పుడు గెలవని స్థానాలను ఎంచుకొని ఆ పార్టీ అక్కడ వర్కౌట్ చేస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ స్థానానికి సంబంధించి బీజేపీ ఈసారి ఎలాగైనా గెలవాలనే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి ఎంఐఎం ని ఓడించాలి అని చెప్పేసి అయితే చూస్తుంది. అందులో భాగంగానే కిషన్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. మొన్నటి వరకు బీజేపీ తాము మెజార్టీ స్థానాలు గెలుస్తాం, 6 నుంచి 8 స్థానాలు గెలుస్తాం అని చెప్పేసి మొదట ఆ విజయ సంకల్ప యాత్ర ప్రారంభంలో చెప్పినటువంటి బీజేపీ నాయకులు ఆ తర్వాత స్వరం మార్చారు. 17 సీట్లకు 17 పార్లమెంట్ స్థానాలను తాము గెలుస్తామని చెప్పేసి ఇప్పుడు విజయ సంకల్ప సభలో పాల్గొన్నటువంటి నేతలు చెప్తున్నారంటే ఖచ్చితంగా జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకే వీళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు. పార్టీ ఇచ్చినటువంటి లైన్ ప్రకారమే వీళ్ళంతా ఈ విజయ సంకల్ప యాత్రలో ప్రసంగాలు ఉంటున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూసాం విజయ సంకల్ప సభ స్టార్ట్ అయిన మొదట్లో ఎక్కడ అంటే 4 క్లస్టర్లలో ఈ సభ ప్రారంభమైంది. 4 క్లస్టర్లలో కూడా ఈసారి మెజార్టీ స్థానాలు సాధిస్తామని చెప్పేసి నేతలు చెప్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో తాము 4 పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నాం, ఈసారి 6 నుంచి 9 వరకు గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు. కానీ నిన్న రాత్రి ఇటు తెలంగాణ నేతలు, ముఖ్య నేతలు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి, డికే అరుణ, ఈటెల రాజేందర్ వీళ్ళందరినీ జాతీయ నాయకత్వం ఢిల్లీ పిలిపించుకుంది. ఢిల్లీలో వీళ్ళతో ప్రత్యేకంగా సమావేశమైంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా కొంత వీళ్ళతో డిస్కస్ చేశారు. ఆ తర్వాత నేతలకు దిశానిర్దేశం చేశారు. దిశానిర్దేశం చేసిన తర్వాత ముఖ్య నేతలందరూ కూడా ఖచ్చితంగా 17 స్థానాలకు సంబంధించి గురిపెట్టారని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తాము 17 పార్లమెంట్ స్థానాలను గెలుచుకునే విధంగానే తమ ప్రయత్నాలు ఉంటాయి. అందులో భాగంగానే తెలంగాణ నుంచి హైదరాబాద్ తో పాటు ఇంకా చాలా స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.